దత్త జయంతి పురస్కరించుకుని దత్తాత్రేయ స్వామికి తైలాభిషేకం నిర్వహించామని శ్రీ వరదత్త ఆలయ అర్చకులు గోపి శర్మ తెలిపారు. వరంగల్ నగరంలోని ములుగు రోడ్లో గల శ్రీ వరదత్త క్షేత్రంలో శ్రీ దత్త జయంతి పురస్కరించుకుని 108 లీటర్ల తైలం మరియు 54 లీటర్ల పాలతో అభిషేకం నిర్వహించారు. శ్రీ దత్త జయంతి నాడు ఆ దత్తాత్రేయ స్వామికి తైలాభిషేకం నిర్వహిస్తే ఆ పుణ్యం మొత్తం సంవత్సరం పాటు ఉంటుందని, కోరిన కోరికలు తీరడమే కాకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ సందర్భంగా తైలాభిషేకం నిర్వహించడంతో పాటు శ్రీ దత్త హోమం, వరద దత్తాత్రేయ స్వామి వారి మూల విరాట్కు సుగంధ ద్రవ్యములతో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. गणपति गुरुलेकं सच्चिदानंदरूपं दिव्यघनसेव्यं योगमार्गादिरूढं सर्वनामार्थ संघादिवज्रं मम हृदय निवासं भक्ति नम्रो नमामि। श्री गणपति सच्चिदानंद स्वामी जगद्गुरुदेवताभ्यो नमः। श्री 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 दत्तविजयानंदतीर्थस्वामी जगद्गुरुदेवताभ्यो नमः। మన ఊరుగల్లు నగరంలో శ్రీ అవధూత దత్త పీఠాలు జగద్గురు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు దత్తాత్రేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారు. వరంగల్ నగర ప్రజలు ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇట్లా వచ్చిన దత్తాత్రేయ స్వామి వారు ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా దత్తాత్రేయ స్వామి నిలబడి ఉంటాడు. మన వరంగల్ ఉన్న ఊరుగల్లు నగరంలో మాత్రమే కూర్చొని ఉంటాడు. వరాలు ఇచ్చేది సిద్ధంగా ఉన్నాడు. మనం అడిగేదే తడువు సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఆయన పేరు వరద దత్తాత్రేయ స్వామి. ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి. ఈరోజు దత్తాత్రేయ స్వామి జయంతి. ఈరోజు ఉదయం వేళ మంగళ స్నానాలతో దేవాలయ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. స్వామివారికి మంగళ స్నానాలతో ప్రారంభమైన తర్వాత 9 గంటల నుండి వచ్చిన భక్తుల అందరితో కూడా ఉత్సవమూర్తికి తైలాభిషేకం చేయిస్తున్నాము. 11 గంటలకు ఇప్పుడు దత్తాత్రేయ గణపతి దత్తాత్రేయ మూలమంత్ర హోమం జరుగుతుంది. ఇప్పుడు 12:30కు దత్తాత్రేయ మూలమూర్తి వారికి విశేషమైనటువంటి సుగంధ తైలాభిషేకం జరుగుతుంది. మహామంగళహారతులు, తీర్థప్రసాద వితరణ, ఆశీర్వచనం ఉంటుంది. 1-1:30 ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలతో కూడా గణపతి సచ్చిదానంద వరదత్త క్షేత్ర జ్ఞానబోధ సభ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వైవి వామన గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం అందరూ కూడా నగర ప్రజలందరూ ఉపయోగించుకొని ధర్మ మార్గంలో నడవండి. ఏ దేవుడిని ఎక్కడ పూజించినా నాకు ఆ కోరిక నెరవేరాలి, ఈ కోరిక నెరవేరాలి. దత్తుని పట్టుకుంటే మాత్రము జన్మరాహిత్యం ఇంకా కోరికలు లేని జన్మరాహిత్యం నిత్యం ఆనందమే సంతోషంగానే ఉంటుంది. విద్యాబుద్ధులు, పిల్లల విద్యాబుద్ధులు కూడా సద్బుద్ధులు నుంచి ధర్మ మార్గంలో సనాతన ధర్మాన్ని కూడా నిలబెట్టుకుంటారు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త మాట్లాడతారు.